కొలుసావిడే కన్నుల దూత చిన్నాగి రెడ్డి దేశాయి రెడ్డి కొలువు తీరినాడు చిన్నాగిరెడ్డి యారు నువ్వు కూర్చోండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఏమదే అదే ప్లాస్టిక్ కదా ఒరెన్ని ప్లాస్టిక్ కాదది ఇంకేమిటది రెడ్ వాడు కూర్చోండి ఉక్కు సింహాసనం అదే చెప్పు తీసుకొని పుణకలేస్తారు ఎలా ఎవరు ఓనర్లో ఓనర్లు వెళ్ళరే వాళ్ళదే అదే అక్కడుంటే వాళ్ళది ఇక్కడుంటే ఈ యొక్క రెడ్ వాడిదే కొంచెం జోడతా పడుకో పక్కన కుంద కొట్టేస్తాం పనుకుంది వాళ్ళది కదా అది మైక్ సెట్ వాళ్ళదే ఆడుంటే వాళ్ళదే ఏ బుద్ధ రేత్రికి మాత్రం మందే అంతే అంటే ఇప్పుడు నేనేం దానిపైన రెడ్డి వారు కూర్చోడే సింహాసనం పైన నీ అట్లా తక్కువ నా కొడుకులు దాని మీదకి ఎక్కరాదు మీరు మేము ఎక్కొచ్చు అంటే మేము తక్కువ వాళ్ళు మేము ఎక్కకూడదు మీరు మేము ఎక్కొచ్చురా మీరు ఎక్కరాదు మేమున్నప్పుడు అక్కడ వేసుకో మీరు ఎక్కరాదు మేము ఎక్కొచ్చు మీరు ఎక్కచ్చు మేము ఎక్కడ నేను అదే చెప్పింది మత్తి బాగుంది మేము ఎక్కచ్చు మీరు ఎక్కరాదు అప్ప నీకు నాకు ఎలాటొద్దు ఈ ఊరు పెద్ద మనిషిని అడుగుతా ఉండు అడుగు విచారించు ఓ పెద్దప్ప అన్నారా పంచాయతీ ఉందిరా పెద్దప్ప బా ఓ పెద్దప్ప సేమ్ దున్నపోతున్నట్లుండవురా అయ్యో దేవుడు ఉన్నట్లుండవురా అన్న పెద్దప్ప ఏమీ లేదు అంటే మా రెడ్డి చెప్పింది దీనిపైన మెక్కగుద్దంటే ఒరేయ్ దానిపైన మా ఎక్కను గుద్దాది కాదురా దాని మీద ఎక్కకూడదు కూర్చోకూడదు ఎక్కగుద్దా కుక్కగుద్దా ఒరే మహారాజా చెప్తా చెప్పు దీని మీద చిన్నగా కొట్టుకోలే నాకే బాగానే వినపడతాయి షోలా దీని మీద ఎక్కకూడదు కూర్చోకూడదు దీని మీద మెక్కగుద్దా మా ఎక్కను గుద్దాది కదా అవుతావా దాని మీద ఎక్కకూడదు కూర్చోకూడదు మనట్ల వల్ల దీనిపైన దాని మీద ఎక్కకూడదు ఎక్కగుద్దా కాదరా సమయ ఎక్కకూడదు ఒరేయ్ ఏ చౌటి మహారాజా చెప్పన్నా ఎక్కకూడదు కూర్చోకూడదు కూర్చోకూడదా అన్నా పంచాయతీ బాగా చెబుతా అసలు ఏం పర్వాలేదు నా కూడా ఏం పని చేస్తుండవా ఏం పని లేదు నిన్న కూడా లేదడా ఈ బుద్ధ లేదనా రేపు గుద్దు మూసుకొని కూర్చోపోరు పయ్యే ఎంత బిట్టిగా పడిండవు లే అటాస్మంటా నా కొడుక ఏం పాంగలే డైలీ వచ్చే దినాలు కూడా తినేకే వాడు అందుకు పట్టుకొని అటువంటి మాటలు అంటాడు అప్ప పెద్దలు తెలిపినారప్ప ఏమో తెలుపు ఉన్నారు అంటే మీలాంటి రెడ్లు కూర్చోండే చోట మా లాంటి సన్న వాళ్ళు కూర్చోకూడదంట పెద్దవారు కూడా మాటలు లెస్సగా తెలిపినారు మంత్రి రెండు వారు కూర్చోడే సింహాసన పైన నీ అట్లా సన్న నా కొడుకు తక్కువ నా కొడుకు కూర్చున్నావు గనుక పదే సన్నోడు అనొద్దు నువ్వా సన్న నా కొడుకు కాక నువ్వా జనాలకు తెలుస్తుంది ఎవరు సన్న ఎవరు లావు అని సన్నము లావు అంటే అట్లా కాదురా మేరే జాతిలో తక్కువ వాళ్ళు మేము రెడ్డి వారు ఓన్లే మీరు రెడ్లు కాదు తెలిసి ఎట్లా రెడ్లు మీరు ఎట్లా రెడ్లు బండ కొట్టే రెడ్లు రెండు వారు కూర్చోడం సింహాసనం పైన నీవు కూర్చున్నావు గనక నీళ్ళు తెచ్చి శుభ్రంగా కడిగాయి సరే కొలవతుంగారుడయ్యున్నాడు చెండాకి రెడ్డి కొలవతుంగారుడయ్యున్నాడు రామయ్యనాడు చిన్నగా రెడ్డి రామయ్యనాడు కొలవ కోటమున కూర్చున్నాడు కొలవ కోటమున కూర్చున్నాడు కొలమే సమయం వేస్తాడు కాదు మాట మాటకి సన్నాడు అయితే ఏం చెప్పలేను భరిస్తారక్క అది రెడ్డి అయితే రెడ్డి కావచ్చు సన్నోడు అని అంత తక్కువగా మాట్లాడేది కాదు అట్లా మా రెడ్డి కూర్చోనిలా నువ్వా డేడీ ఎలా ఎక్కడ రెత్తిపోయిన సింహాసనం అయ్యో కట్టపైకి ఎత్తుకోపోయింది కట్ట మీదకి ఇంటికి కడకొచ్చాకే నువ్వే కదా చెప్పింది కడుక్కొని రా కట్ట మీద ఉన్నాయి ఎవరు నీళ్ళు ఉండే కట్ట కింద ఉన్నాయి ఎవడి నీళ్ళు ఇక్కడ లేకపోతే కట్ట కింద కాదు ఎత్తిపోయే సింహాసనము నీళ్ళనే తాగది అలా నీళ్ళు కాక తెచ్చి కడగమనింది నేను ఏమంటామంటారా కట్టనే ఎత్తుకొచ్చి కడగదా కట్ట ఎత్తుకొచ్చి కడుగో మంత్రి ఏమరా వింటాండవా మరి ఎటు చెప్తానుడా విను నువ్వు చెప్పప్పా నువ్వు మంత్రి చాలా నిలుపులే తీరు చెయ్యా
తీర్చయ్యా నువ్వు చెప్పు వానిలే నిన్నంటానా సమయ అదే శబాష్ శబాస్ నా కొడక అను నా కొడక శబాష్ నా కొడక శబాస్ నా కొడక లే అని జోడతాను కొంచెం శబాష్ నా కొడక తీరన్నా కొడకాను శైలి ఇట్లా తీసేస్తాను నువ్వు అనాలంటే కాదురా తీసేస్తాను నువ్వు నన్ను అంటాండవా నువ్వు నన్ను అట్లను నన్ను అనమంటాండవా నన్ను అట్లను అయ్యన్నా కొడక అయ్యన్నా కొడక లే అని జోడతాను గడుసు ఉండల్లా గడుసు లే అను అనిపించుకుంటా అయ్యన్నా కొడక నా కొడక లే అను తక్కువ నా కొడక అట్లా అనిపించుకుంటా కాదురా ఏమే మహామంత్రి ఏంపా నువ్వు తుడిచిండే కడిగిండే చాలు తుడిసే శుభ్రంగా చూడరా ఏ మచ్చా కప్పుడే లేరే మెడ మీద ఉంది తీసుకోరు సమయం ఇదేనా గుద్దా ఏ ప్రభు अरे राम कृष्ण जगन्नाथ प्रेमानंद क्या हुआ रुको जरा सवाल करो మీ బుద్ధిలో చూపిస్తారు కదరా రేపు రాను మా ఊర్లో జాతర ఉంది పెద్దగా చేస్తాం జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అదే జాతర అదే అలంకరించు అలంకరిస్తానప్ప పూలమాల పూలమాల ఏమయ్యా అయ్యా ఏమైరా ఇందాకంతా బాగుంటున్నా రెడ్డి ఎవరా కొన్నట్ల రెడ్డి పుట్టుకోమని ఆయన ఇంకెవరా పయ్యూరు పార్వతమ్మని పెట్టుకునేది అయ్యూరు పార్వతమ్మ ఇంకెవరా ములక చెరువు మల్లక్కను చూసుకునేది ఇంకెవరా లేచినా లేరా ఎన్ని పెండ్లం వచ్చింది లేదా అయ్యా సూర్య రెడ్డి పక్కనే ఉన్నట్లున్నాడు పక్కనే ఉన్నారా అప్పా లేపా లేయప్పా అంగడి లాంటి ఎవరురా చూసుకునేది లేపా మదనపల్లి మమతాని ఎవరురా చూసుకునేది మంత్రి మహారెడ్డి సలీమన్న వచ్చిందా లేరా మమతమ్మ కార్ చేసుకొని వచ్చింది లేచినా మల్లక్క మొలక చెరువు నుంచి ఆటో చేసుకొని వచ్చింది లేరా ఒకరి కాలండి ఒకరు కొట్లాడుకుంటున్నారు కదా లేరా సీనా అయ్యా అమరక్క వచ్చింది లేరా అవన్నీ దాని మగ మీ పయ్యూరు పార్వతమ్మ రాలే అయ్యూరు పార్వతమ్మ తెంపండి మాకే మరన్ని మహామంత్రి అలంకరించమంటే ఇట్లా అలంకరించేది నువ్వు ప్రాక్టీస్ చేస్తాను మంత్రి మేము రెడ్డి వారు కనుక సెంటు కొట్రా కొట్టు సెంటు ఆ సెంటు పాచిపోయింది అప్పటి పిచ్చుకో ఏడ కొట్టాలప్ప ఏడు కొట్టు ఏడా ఏడాడా ఏడాడా ఏడాడ కొట్టాలప్ప ఏదా ఏడ కొట్టు నాకు నాకు మంత్రి తండ్రి శుభ్రంగా అలంకరించుకున్నావు కనుక మంత్రి దాన్ని కదలకుండా పట్టుకో నేను కొలువ తెరేదు నువ్వు సరే పట్టుకో దాన్ని కాదరని సింహాసనాన్ని కొలవ తుంగారుడయ్యున్నాడు నాకే రెడ్డి కొలవ తుంగారుడయ్యున్నాడు కొలవ తుంగారామయ్యనాడు చిన్నగే రెడ్డి కొలవ తుంగారామయ్యనాడు కొట్టున్నాడు 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 కొలిమి వేస్తాను కొలవ తుంగారామయ్యనాడు చిన్నగే రెడ్డి బండాన నిమ్మాయలో వడ్లోదంటే పాప వాలారే బండాన నిమ్మాయలో వడ్లోదంటే పాప నిమ్మాయలో బండాన నిమ్మాయలో వడ్లోదంటే పాప నిమ్మాయలో వలాన బండాన నిమ్మాయలో వడ్లోదంటే పాప నిమ్మాయలో వాలారే బండాన నిమ్మాయలో వడ్లోదంటే పాప నిమ్మాయలో నిమ్మాయలో వడ్లోదంటే పాప నిమ్మాయలో దేవగానే నిమ్మాయలో పప్పా పో దిగు బరువు అవుతుండవు అవి ఉండరట్లే ఇడోరు బుడబుడకులాడా పా దిగుపా బరువు అవుతుండవు తాళుండ్రా దిగుడాడి బరువు అవుతుండవు ఉండరా ఈడూరిడా దిగప్పా దిగు దిగుడాడి
మహామంత్రి బుషే నీ బుషికనా యారా నీ బుషి నువ్వు ఎక్కిందా యాడెక్కేది నేను అంత పైకి ఎత్తిండవా ఉండాయి మెట్టుకులో యారా మెతుకులో ఏడుగు మెట్టుకే ఆ, ఏడుగు మెట్టుకే నిజమే ఏడుగు మెట్టుకే ఆ, ఏడుగు మెట్టుకే ఏ పట్రా ఎక్కుతా ఎక్కద్ది ప్లాస్టింగ్ చేసింది ఇంకా లాస్టింగ్ చేసినదో పచ్చి మెట్టుకులో ఎవడీడు తిప్పుతివే అంతా ఊరు ఏడాడి తిప్పుతువే లాస్ట్ బజార్ ఒకటి ఖాళీ ఉంది యావుదే శ్మశానం బజార్ మచానం లేక ఎత్తుకుపోయేది పీనుగులుతా నువ్వు ఇంకా చచ్చిపోయినా ఎవడో ఉన్నాడు చంపేటావు నువ్వు 5,000 ఇచ్చి చచ్చిపో ఎలా అడ్వాన్స్ కే మేము డ్రామా ఆడాకా మేము ఫ్రీగా ఆడే నా కొడుకులు కాదు ఏయ్ అంటే నేను చచ్చిపోతే చాలు డ్రామా ఆడదాం అనుకోండవు నువ్వు కాసుకో అన్నాను కాసుకోండవు ఎవరు ముగ్గురున్నారు వేసుకుంటారులే ఎవరు మల్లక్క మంత్రి మమత అవన్నీ మమతకును మంత్రి ఏంపా ఏమన్నా పాల్గొన్న ప్రపట్టమునా నా ప్రజల ముందు నన్ను 2 సార్లు దబ్బేసి అవమానం పరిచినావు కనుక నా పనిలో నువ్వు అవసరం లేదు వద్దా ఆడబి కూర్చో యాడా ఆడుబో యాడా ఆడు కూర్చుంటే తినేస్తావా తినేదేంద్రియా కింద పీ కూర్చోమంట నిన్ను కూర్చోమని అది కాదప్ప ఇంకేమే వాళ్ళ మాత్రం వెళ్ళి కింద కూర్చోడా యాడ కూర్చోాలా ఆడు కూర్చోపో ప్యాంట్ వాళ్ళు రిపుతాండి అదే అయ్యన్నా కొడక ప్యాంట్ ఇప్పకుండా అట్లా కూర్చో కూర్చో ఎలా ఏయ్! ఏయ్! మామూలు కూర్చో కూర్చో అవన్నీ లేయ్ కూర్చో లేయ్ కూర్చో లేయ్ ఎవరండి నువ్వు మహామంత్రి నీ వాచోటను కూర్చొనము ఇక్కడ నేను కొలువు తీరేది గాక